పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో త్వరలో ప్రారంభోత్సవం కానున్న సూసైడ్ సెంటర్ ఏంటి, ప్రారంభోత్సవం ఏంటి అనే కదా మీ ప్రశ్న. ఇప్పటికే 2 సార్లు ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఘోర ప్రమాదం నుండి బయటపడిన ఓ షాపింగ్ మాల్ మళ్లీ పునఃప్రారంభానికి సిద్ధమవుతూ ఉండటంతో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నరసరావుపేట పట్టణంలోని కోటా సెంటర్ నందు ఇప్పటికే 2 సార్లు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అయితే సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బందికి సరైన మార్గం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఫేస్ చేశారు. పక్కనే ఉన్న బిల్డింగ్ పైకి చేరుకుని మంటలను అదుపు చేసిన పరిస్థితి మరొక ముందే సదరు షాపింగ్ మాల్ నెల రోజులు కూడా గడవక ముందే మళ్లీ రీఓపెనింగ్ రెడీ అయ్యింది. ఏ వ్యాపార సంస్థ అయినా ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని సంబంధిత శాఖ వద్ద నుంచి సక్రమంగా అన్ని అనుమతులు తీసుకుని తన కార్యకలాపాలను కొనసాగిస్తారు. ఎందుకంటే ఇక్కడ కస్టమర్ల ప్రాణాలతో పాటు కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన వ్యాపారులు సైతం నష్టపోకుండా ఉండాలంటే సంబంధిత వ్యాపార సముదాయంలో కనీస సేఫ్టీ ఫీచర్స్ పాటించవలసి ఉంటుంది. మరి ఇంత త్వరగా పునఃప్రారంభమవుతున్న శారీ షాపింగ్ మాల్లో కనీస స్థాయిలో అయినా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారా? మరలా అగ్ని ప్రమాదం ఎలాంటి చోటు చేసుకుని ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాంటిది ఏర్పాటు చేశారా? ఫైర్ ఎగ్జిటర్లు అలాగే స్మోక్ డిటెక్టర్లు వంటి సేఫ్టీ వ్యవస్థలను మాల్లో ఏర్పాటు చేశారా అంటే సరైన సమాధానం లేదని చెప్పాలి. ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు హడావిడి చేసే అధికారులు ముందుగానే ఇటువంటి లోపాలను సరిచేయటం పై మాత్రం దృష్టి పెట్టకపోవటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాల్ నందు గతంలో జరిగిన 2 అగ్ని ప్రమాదాలు యాక్సిడెంటల్ గా జరిగాయా లేక మరేదైనా కుట్రకోణం దాగి ఉందా అనేది తెలియక ముందే మాల్ పునఃప్రారంభానికి చకచకా ఏర్పాట్లు జరిగిపోవటం, ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు మాల్ సేఫ్టీపై సరైన సమాచారం ఇవ్వకపోవటం పట్ల పలు సందేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సదరు మాల్ నందు సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి భద్రతా లోపాలు లేకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, పల్నాడు జిల్లాలో స్వాతి షాపింగ్ మాల్ లో అయితే గత 4 సంవత్సరాలు 2 సార్లు అయితే ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే పెట్టిన 4 నెలల్లోనే ఫైర్ యాక్సిడెంట్ జరగడం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది అప్పట్లోనే. అయితే అప్పుడు కొద్దిపాటి ఫైర్ యాక్సిడెంట్ అవడం వల్ల కూడా ప్రజలకు కానీ అక్కడ స్టాఫ్ కానీ కొత్త ఊపిరి పీల్చుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే గత నెల రోజుల క్రితం భారీగా ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కనీసం ఫైర్ సిబ్బంది ఆ షాపింగ్ మాల్ లోకి వెళ్ళడానికి ఎటు దారి లేక ఆ షాపింగ్ మాల్ కు సంబంధించిన గోడ పగల కొట్టుకొని ఆ గోడలో నుంచి వెళ్ళడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆ గోడలో ఏదైతే షాపింగ్ మాల్ లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా త్రోతప్పి పడిపోవటం, ఏదైతే పొగ వచ్చిందో ఆ పొగకి 3 సిబ్బంది కూడా స్పృహ పడిపోవడం కూడా జరిగింది. అయితే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే 2 సార్లు ఫైర్ యాక్సిడెంట్ జరిగినా సరే ఫైర్ సేఫ్టీ అధికారులు మాత్రం ఆ షాపింగ్ మాల్ కి సంబంధించి ఎలాంటి కేసులు రాయడం కానీ, ఆ షాపింగ్ మాల్ కి సంబంధించి ఎలాంటి పర్మిషన్లు పెట్టుకోమని హెచ్చరించడం కానీ కూడా ఫైర్ అధికారులు మాత్రం వాళ్ళకి కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే మొన్న జరిగిన ఫైర్ యాక్సిడెంట్ అయితే చాలా దారుణం అని కూడా చెప్పుకోవచ్చు. అది ఇంకా ఎక్కువగా ఫైర్ అయితే జరిగి ఉంటుంటే ఆ చుట్టుపక్కల ఉన్న దాదాపుగా 100 కుటుంబాలు దాకా ఉన్నాయి. 100 కుటుంబాల ఇళ్ళకు కూడా నిప్పు అంటుకునే దాఖలాలు కూడా మొన్న జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మొన్న జరిగిన ఫైర్ యాక్సిడెంట్ అనేది చాలా కష్టం మీద ఏదైతే 2 టౌన్ సిఐ ఎంతో కష్టం మీద ఒక జేసీబీని తీసుకొచ్చి ఆ జేసీబీ ద్వారా ఒక గోడ పగలగొట్టి ఆ గోడలో నుంచి వెళ్ళి ఫైర్ అధికారులు కూడా వెళ్ళడానికి ధైర్యం చేయకపోతే 2 టౌన్ ధైర్యం చేసి ఆ ఫైర్ దగ్గరికి వెళ్ళి మొత్తం అయితే ఆపడం అయితే జరిగింది. అయితే ఫైర్ సేఫ్టీ అధికారులు మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం మన జిల్లా ఫైర్ అధికారికి ఫోన్ చేసి సార్ ఇది పరిస్థితి అని అడిగితే కనీసం మనకు సమాధానం చెప్పడానికి కూడా జిల్లా ఫైర్ అధికారి మేము నోటీసులు ఇవ్వలేదు, మాకు పర్మిషన్ అవసరం లేదు, యథావిధిగా షాప్ నడిచిద్ది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏ షాప్ అయినా సరే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినాక కోలుకోవడానికి కొంత టైం పట్టింది. కానీ ఈ స్వాతి షాపింగ్ మాల్ మాత్రం 2 సార్లు ఫైర్ యాక్సిడెంట్ జరిగినా సరే నెలల వ్యవధిలోనే మళ్ళా రీఓపెనింగ్ అయితే సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. అయితే రీఓపెనింగ్ చేసేటప్పుడు కనీసం ఏ అయితే నామ్స్ పాటించాలో ఆ నామ్సాన్ని పాటిస్తున్నారు.
చేస్తున్నారంటే కనీసం నామ్స్ కాదు కదా. పోయినసారి ఎలాగైతే గోడలో పగలగొట్టి లోపలికి వెళ్లాల్సి వచ్చిందో ఈసారి అంతకంటే కఠినంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈసారి మాత్రం ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అక్కడ నిత్యం వందలాది మంది ప్రజలైతే ఉంటారు. 3 ఫ్లోర్లు అక్కడ వచ్చే కస్టమర్లు కూడా సుమారుగా 500 మంది కస్టమర్ల దాకా కూడా ఉంటారు. అక్కడ పనిచేసే సిబ్బంది 150 మంది సిబ్బంది ఉంటారు. పోయినసారి జరిగిన ఫైర్ యాక్సిడెంట్ ఆ సిబ్బందిని బయటకు తేయడానికి కూడా ఫైర్ అధికారులు ఇటు పోలీస్ అధికారులు కూడా చాలా కష్టపడ్డారని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీంతో పోయినసారి ఫైర్ యాక్సిడెంట్ అప్పుడు కీలకంగా ఫైర్ అధికారులు మేము తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకుంటాము, మేము కేసు కడతాము, ఈసారి ఇక్కడ ఇలాంటి సంఘటన జరగకుండా వాళ్ళకి ఎలాంటి నామ్స్ ఉన్నాయో అన్ని నామ్స్ పాటించాలని చెప్పి మీడియా ముందు చెప్పారు. కానీ అవి పాటించక ముందు కనీసం నోటీసు కూడా ఇవ్వడానికి కూడా ఆ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు మరి ఆ షాపింగ్ మాల్ ఓనర్లకు భయపడుతున్నారా, లేకపోతే వాళ్ళ దగ్గర మామూలు తీసుకొని నిద్రమత్తులో ఉన్నారనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఈసారి కనీసం ఏదైతే నామ్స్ ఉంటాయో మినిమం చిన్న షాపుకు సంబంధించి కొన్ని నామ్స్ అయితే ఉంటాయి. ఆ చిన్న షాపుకు సంబంధించిన నామ్స్ కూడా పాటించట్లేదు. అది 3 ఫ్లోర్ల బిల్డింగ్, 3 ఫ్లోర్లలో కూడా 150 మంది స్టాఫ్ పనిచేస్తారు. ఏ మాత్రం ఈసారి అనుకోలేని ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మాత్రం సుమారుగా 50 మంది నుంచి 100 మంది దాకా కూడా చనిపోయే దాఖలాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఆ ఫైర్ ఏదైతే ఫైర్ జరిగిందో ఆ షాపింగ్ మాల్ కి కోతవేడు దూరంలోనే ఒక పెట్రోల్ బంక్ కూడా ఉంది. ఆ పెట్రోల్ బంకు మొన్న జరిగిన ఫైర్ యాక్సిడెంట్ గా చాలా భయపడ్డారని కూడా చెప్పుకోవచ్చు. ఆ క్వాడ్ సెంటర్ లో నిత్యం జనం రద్దీ ఏరియాని కూడా చెప్పుకోవచ్చు. ఇంత రద్దీ ఏరియాలో కూడా ఆ స్వాతి షాపింగ్ మాల్లో పర్మిషన్ పెట్టుకోకపోవడం, కనీసం నామ్స్ పాటించకపోవడం పెద్ద చర్చనీయాంశంగా కూడా మసరావిడ ప్రజలైతే పెద్ద చర్చిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. కనీసం ఫైర్ అధికారులు ఆ షాపింగ్ మాల్ కల్ కన్నెత్తి చుట్టానికి కూడా భయపడుతున్నారు. కేవలం నెలమామూలు వస్తే చాలనుకొని మాకు పర్మిషన్లతో పని అవసరం లేదు, మేము ఎలాంటి నోటీసులు లేవు, మాకు నెలమామూలు ఇస్తున్నారు చాలని నిమ్మకం నీడినట్టు వ్యవహరిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ స్వామి.